హాయ్ హలో ఐమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ప్రీ డయాబెటీస్ గురించి, అంటే డయాబెటీస్ రావడానికి ముందు పరిస్థితి అన్నమాట. మరి దీని గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. మామూలుగా ప్రీ డయాబెటీస్ అంటే ఈ ఐజీటీ ఐఎఫ్జి అనే పరిస్థితులు అన్నమాట. మరి డయాబెటీస్ రాకముందు కనుక్కోపోతే ఏమవుతుందంటే ఈ డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ కనుక్కోవటం కొంచెం లేట్ చేసినా కూడా, డయాబెటీస్ ముందు పరిస్థితి అనేది కనుక్కోవటం లేట్ చేసినా కూడా దుష్ఫలితాలు అనేవి వాళ్ళకి తొందరగా కనబడటము జరుగుతూ ఉంది. కాబట్టి ప్రీ డయాబెటీస్ స్టేజ్లో గనక డయాబెటీస్ని మనం కనుక్కుంటే ఈ మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ దుష్ఫలితాలు ఉంటాయన్నమాట. అంటే నరాల వ్యవస్థ ఎఫెక్ట్ అవటము, కిడ్నీలు ఎఫెక్ట్ అవటము, కళ్ళు ఎఫెక్ట్ అవటము, తర్వాత ఈ రక్తనాళాల వ్యవస్థ ఎఫెక్ట్ అవటము, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా మనము ప్రీ డయాబెటీస్ స్టేజ్లో షుగర్ని కనుక కనుక్కుంటే సాధ్యమవుతుందని చెప్పి పరిశోధనలో తేలింది. ఏడిఏ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ప్రకారం ఏంటంటే ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే ఐఎఫ్జి అంటే ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అనమాట, ఐజిటి అంటే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్, ఇవి ఉండటం అనమాట. అయితే ఐఎఫ్జి ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటే ఏంటంటే ఫాస్టింగ్ షుగర్ అనేది 100 నుంచి 125 మిల్లీగ్రాముల లోపల ఉంటే కనుక దాన్ని ఇంపైర్డ్ ఫాస్టింగ్ అని అంటామన్నమాట. అలాగే ఐజిటి ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటే ఏంటంటే తిన్న తర్వాత 2 గంటలకి షుగర్ అనేది 140 నుంచి అంటే 199 వరకు, 140 నుంచి 199 వరకు ఉంటే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని అంటాము. మరి HbA1c అనేది ఎంత ఉంటే ఈ ప్రీ డయాబెటీస్ అంటామంటే HbA1c అనేది 5.7 నుంచి 6.4 లోపల ఉంటే కనుక వాళ్ళకి ప్రీ డయాబెటీస్ ఉన్నట్లు గుర్తిస్తారు. అయితే ఇలాగా ప్రీ డయాబెటీస్ అనేది రావటానికి శరీరంలో ఏ ప్రక్రియలు జరుగుతాయి అంటే బీటా కణాలు అనేవి తగ్గిపోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అయితే ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ వాళ్ళలో లివర్కి సంబంధించిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఉన్న వాళ్ళకి కండరాలకు సంబంధించిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఐసిఎంఆర్ స్టడీస్ ప్రకారం అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట, వాళ్ళ స్టడీస్ ప్రకారము 10 నుంచి 14% మందికి ఈ ప్రీ డయాబెటీస్ ఉందని వాళ్ళు గమనించారు. అయితే ఇలా ప్రీ డయాబెటీస్ రావడానికి కొన్ని రిస్క్ అవేంటంటే వయసు ఒకటి, తర్వాత వంశపారంపర్యంగా రావటము, బరువు ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉండటం వల్ల రావటము, కదలలేని పనులు ఎక్కువగా ఒకే చోట కూర్చొని చేసే పనులు ఎక్కువగా చేయటము, తర్వాత పొట్ట మీద ఉండే కొవ్వు, అంతేకాకుండా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఒత్తిడ్లు, హై బీపీ ఉండటము, హై కొలెస్ట్రాల్ ఉండటము, ఇవన్నీ కూడా కారణాలుగా వాళ్ళు పేర్కొన్నారనమాట. ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి ఏటా కూడా 40 నుంచి 45% మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళుగా మారుతున్నారని కూడా వీళ్ళు గుర్తించారు. కానీ మనము ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో అంటే ఐజిటి ఐఎఫ్జి ఈ స్టేజ్లో కనుక మనము షుగర్ని గుర్తిస్తే, షుగరు ఆ స్టేజ్లో కనుక్కున్నప్పుడు మనము 30% మందిని రాకుండా చేయొచ్చు, 30% మంది అదే పరిస్థితిలో ఉండొచ్చు, 30% మంది మాత్రం డయాబెటీస్ వాళ్ళ కింద కన్వర్ట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఈ స్టేజ్లో మనం షుగర్ని అనేది గుర్తించాలంటే మరి గుర్తించాక ఏం చేయాలంటే
వాళ్ళకి జీవన శైలిలో మార్పులు చెప్పటము, జీవన శైలిలో కంప్లీట్గా మార్పులు చేసుకోవటము, తర్వాత బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గటము, వాకింగ్ లాంటివి చేయటము, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి ఆ స్టేజ్లో ఆ డయాబెటీస్ అనేది కొంతవరకు వెనక్కి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి జీవన శైలిలో మార్పుల వల్లే 10 సంవత్సరాల దాకా కూడా షుగర్ని వెనక్కి నెట్టవచ్చు. అంటే మనం 10 సంవత్సరాలు డయాబెటీస్ని వెనక్కి నెట్టామంటే అర్థం ఏంటి? 10 సంవత్సరాలు మనము టాబ్లెట్స్ వాడకుండా మన శరీరాన్ని రక్షించుకున్నామని. అంటే టాబ్లెట్స్ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అందుకని 10 సంవత్సరాలు మనం టాబ్లెట్స్ వాడకపోతే మన లైఫ్ టైంని ఒక 10 సంవత్సరాలు దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకున్నట్టే కదా. అందుకని ఈ స్టేజ్లో మనము ఈ పద్ధతులన్నీ పాటించాలి. మామూలుగా ఎవరికైనా సరే వాళ్ళకున్న షుగర్ లెవెల్స్, అంటే షుగర్ పేషెంట్లని కాదు, మామూలు వాళ్ళకు కూడా వాళ్ళకున్న షుగర్ లెవెల్స్ ప్రతి సంవత్సరం కూడా 1 నుంచి 5 పాయింట్లు పెరుగుతూ ఉంటాయన్నమాట. మరి ఈ పెరుగుదలని ఆపాలంటే ఏం చేయాలంటే మనము బరువు తగ్గటం వల్ల, తర్వాత వాకింగ్ చేయటం వల్ల ఈ 1 నుంచి 5 పాయింట్లు పెరిగే ప్రతి సంవత్సరం పెరిగే షుగర్ని కూడా మనం కొంతవరకు తగ్గించవచ్చు. అంతేకాకుండా జీవన శైలిలో మార్పులు చేసుకోవటము, పొట్ట మీద కొవ్వు లాంటివి ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయటము, ఎక్సర్సైజెస్ చేయటము, కొవ్వు పదార్థాలు తినకుండా ఉండటము, ఇలాంటివన్నీ చేసి మనం ఈ జీవన శైలిలో మార్పులు చేసుకుంటే మనం షుగర్ నుంచి, ప్రీ డయాబెటీస్ నుంచి తొందరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాకుండా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ప్రీ డయాబెటీస్ ఉంటే గనక వాళ్ళల్లో కొన్ని రకాలైన మందులు కూడా వాడటానికి అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళల్లో కూడా కొన్ని మందులు వాడటం ద్వారా ఈ ప్రీ డయాబెటీస్ని పోస్ట్పోన్ చేయొచ్చు, డయాబెటీస్ కింద మారకుండా. మరి ఇదండి ప్రీ డయాబెటీస్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.